ఎల్లుండే కదా నిస్తార్థం. పంతులు గారు వీళ్ళిద్దరి జాతకాలు చూసి ఎల్లుండే నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని చెప్పాడంట. ఇక మీ మావయ్య కాదని లేక ఒప్పేసుకున్నారు బాలు. వేద నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. బాలు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? ఏం ఆలోచిస్తున్నావు? ఎల్లుండి నిశ్చితార్థం అంటున్నారు కదా. ఆలోచిస్తే ఏంటి? నేనేమనుకుంటే ఏముందిలే మావా. మ్యాడీని పెళ్లి చేసుకుని ఎప్పుడెప్పుడు అమెరికా వెళ్ళిపోదామా అని వేద చూస్తుంది కదా. దానాశలైన తీరని. ఏం మాట్లాడుతున్నావురా? వేదాన్ని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? పిచ్చోడా, నువ్వు వేదాన్ని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కాని వేద నిన్నెంత కావాలనుకుంటుందో నీకు తెలీదు. వేద మ్యాడీతో చనువుగా ఉండడం, మధ్యలో నువ్వు రావడం, నాకు ప్రైవసీ కావాలి అనడం వాడి మీద ఇష్టంతో కాదురా, నువ్వు బయటపడతావని. వేద మీద నీకున్న ప్రేమని నీ నోటితో నువ్వే తనకి బయటికి చెప్పాలని, వేద అంటే నాకు ఇష్టము అని, వేదాన్ని పెళ్లి చేసుకుంటాను అని అందరికీ గట్టిగా నువ్వు చెప్పాలి అని కోరుకుంటుందిరా. మామయ్య సంతోషం అంటూ, అత్తయ్య ఆనందం అంటూ నీ ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధమయ్యావు కాని తను ఆడపిల్లరా. వేద నీ అంత త్యాగం చేయలేదు. తనకి నువ్వు కావాలిరా, నువ్వే కావాలి. కాని ఎలా? మగాడివైన నువ్వే బయటపడకపోతే తనెలా బయటపడుతుందిరా? నువ్వు చేస్తున్న పనికి మూల కూర్చుని ఏడుస్తుంటే అవ్వదని ప్రతి క్షణం ఆ మ్యాడీని అడ్డుపెట్టుకుని రెచ్చగొడుతూ వచ్చిందిరా. ఫైన్ మ్యాడీ. థర్డ్ పర్సన్ ఉంటే ప్రైవసీ ఎందుకు అవుతుంది? నీకంటే తనే ఎక్కువ. ఎరా ఎక్కువే, నేను నీ బావని. అంతేకాని చేసుకునేవాడివైతే కాదు కదా. నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పావనుకో, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా. నువ్వు చెప్పినట్టు వింటాను. ఏమంటావ్? నిన్ను రెచ్చగొడితే పౌరుషంతో అయినా నువ్వు బయటపడతావని ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉందిరా. నీ మనసులో ఉన్న మాట నీ నోటి వెంట బయటికి రాలేదు గాని నిశ్చితార్థం వరకు వచ్చేసిందిరా. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? కరిగెనుగా నా వేదనే ఊహలకే ఊపిరిలా దొరికెనుగా నీ ప్రేమనే ఈ రోజు కళ్ళార చూసేందుకే అనంతాల కాలాలు వేచానులే. ఇప్పుడు నన్నేం చేయమంటావు జాను? ఏం చేద్దామంటావేంటే? నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే.